పురుషులందు పుణ్య పురుషులే వేరయ అన్న పద్యం మీ అందరికీ తెలుసు. వ్యాధులలోకెల్లా షుగర్ వ్యాధి వేరయా. అది మన కర్మ సిద్ధాంతానికి అనుకూలంగా ఏదో కోణంలో మనకు వచ్చింది డయాబెటీస్. ఇది వ్యాధి కాదండి, మెటాబాలిక్ డిజార్డర్. సో వచ్చిన తర్వాత దీన్ని నిర్లక్ష్యం చేస్తే చాప కింది నీరులాగా మొత్తం తడిపేస్తుంది. సో నిర్లక్ష్యం అంటే ఏది పడితే అది తినడము, ఏది పడితే అది తాగడము. అలా జరిగితే కళ్ళు కానివ్వండి, మీ హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, పాదాలు కానివ్వండి, నర్వస్ సిస్టమ్, ఇందులో ఏదో ఒకదానికి దెబ్బ పెట్టేస్తుంది అన్నమాట ఇది. కాబట్టి ఇది మెటాబాలిక్ డిజార్డర్ వచ్చింది అంటే నువ్వు జాగ్రత్త తీసుకుంటే ఇది నిన్నేమి చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాగుపాము ఉంది. నాగుపాము దగ్గరికి పోయి నువ్వు సయాటలాడితే అది నిన్ను బుసలు కొట్టి కాటేసే ప్రయత్నం చేస్తుంది. దానికి దూరం ఉన్న మనకు ఆ పాము నిన్నేమీ చేయదు. ఇన్ ద సేమ్ వే షుగర్ వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ లైఫ్ను ఎక్స్పాండ్ చేసుకోండి. షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ 1 అవర్ యోగాసన సెషన్ చేస్తే కొన్ని రోజులకి మీకు ట్యాబ్లెట్ డోస్ తగ్గుతూ ఉంటుంది. ఇంకా కొన్ని నెలలు సాధన చేస్తే ఆ ట్యాబ్లెటే లేకుండా పోతుంది. సో అట్లా అని నేను చెప్పినట్టుగా మీకు మీరే ట్యాబ్లెట్ బంద్ చేయొద్దండి. సో డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్ డోస్ తగ్గిస్తూ మీరు వాడే ప్రయత్నం చేయండి. సో దీనిలో భాగంగా ఫస్ట్ జాగింగ్ చేద్దాం. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి. బొటన వేలు కానుంచి తలవారికి శరీరంలోని ప్రతి భాగము ఊగుతుండాలి. మోకాళ్ళ నొప్పులు, అతి బరువు ఉన్నవారు ఎక్కువగా జాగింగ్ అంటే మోకాళ్ళను ఎక్కువగా ఎత్తులేపుతూ ఎగిరే ప్రయత్నం చేయకండి. స్టెప్ బై స్టెప్ స్లో డౌన్. బ్యాక్ జాగింగ్, హీల్స్ టచ్ ద బటక్స్. మీకు అర్థం కావడం కొరకు నేను ఇలా వెనకకు తిరుగుతున్నాను. స్లో డౌన్, సైడ్ జాగింగ్. సాధ్యమైతే కొంచెం మోకాళ్ళను క్రాస్ చేస్తూ మీ యాంకిల్స్ ఎల్బోస్కి టచ్ చేసే ప్రయత్నం చేయండి సాధ్యమైతేనే. స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. ముఖదౌతి చేద్దాం. 2 కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్, 2 చేతులు అరచేతులు మోకాళ్ళ పైన ఆనించి కొంచెం ముందుకు వంగి ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకొని నోటి ద్వారా ఫోర్స్ఫుల్ ఎక్సేల్. Just relax in శిథిల తాడాసన్. 2 పాదాల మధ్య జస్ట్ 2 feet గ్యాప్. 2 అరచేతులు బాడీకి ఒక 1/2 feet డిస్టెన్స్లో అరచేతులు ఫార్వర్డ్ చూపించి ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ వేగంగా జరుగుతుంటుంది. గుండె కొట్టుకునే స్థితిని గమనించండి. ఊపతిత్తులలో కదలికలు గమనించండి.
స్వెట్టింగ్ గమనించండి. నౌ సెకండ్ టెక్నిక్ సూర్య నమస్కార్. సో సెకండ్ టెక్నిక్ సూర్య నమస్కారం అండి. రెండు కాళ్ళు కలపండి, చేతులు నమస్కార స్థితి. లేలేత సూర్యకిరణాలు మీ ముందు పడుతున్నట్టుగా మీరు సూర్యభగవానునికి ఎదురుగా నిలుచొని భక్తి భావనతోటి, ఎవరైనా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తే ఒక పెన్ను కింద పడిపోతే మనం తిరిగి ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. సూర్యుడు లేనిది సూర్యోదయం లేదు, సూర్యోదయం లేనిది సూర్యరశ్మి లేదు, సూర్యరశ్మి లేకుంటే కిరణజన్య సంయోగక్రియ లేదు, కిరణజన్య సంయోగక్రియ లేకుంటే ఫుడ్ లేదు, ఆక్సిజన్ లేదు. సో మరి అలాంటి సూర్యభగవానునికి మనం ఏమిస్తున్నాం? కృతజ్ఞతాభావంతో నమస్కరించి ఇచ్చేదే సూర్య నమస్కారం. 1వ స్థితిలో 2 చేతులు తలపైకి లేపి మోచేతులలో వంపు లేకుండా శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. 2వ స్థితిలో వెన్నెముకను సాగదీస్తూ ముందుకు వంగండి. 2 అరచేతులు పాదాలకు ఇరువైపులా తీసుకోండి. అరచేతులు పాదాలకు ఇరువైపులా రాకపోతే యాంకిల్స్ దగ్గర పట్టుకోండి, లేదంటే కాఫ్ మజిల్స్ పట్టుకోండి. ఇక వెన్నెముకను సాగదీస్తూ పొట్టను లోపటి కానీ మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. 3 ఎడమకాలు వెనుకకు తీసుకోండి. 2 అరచేతుల మధ్యలో కుడి పాదం ఉంది. మీ నడుం భాగాన్ని నేల వైపు నొక్కండి, లేదంటే చేతులు తలపైకి తీసుకోండి. నమస్కార స్థితి. చేతులు తల వెనుకకు వంచండి, ముందున్న మోకాలు ముందుకు వంచండి. మీ నడుం భాగం నేల వైపు నొక్కండి. మీ జనన ఇంద్రియాలు గమనించండి, థైస్ గమనించండి. 4 శ్వాస వదులుతూ కుడి కాలు వెనుకకు తీసుకోండి. అటు అరచేతులు ఇటు బొటన వేళ్ళ పైన బాడీ బ్యాలెన్స్ చేయండి, శ్వాస వదులుతూ. 5 మోకాళ్ళు ఆనించండి, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ వెనకకి వెళ్ళి హాయిగా పిక్క కండరాల పైన కూర్చోండి. నార్మల్ బ్రీతింగ్. 6 శ్వాస తీసుకుంటూ బాడీ ఇలా లేపండి. అరచేతులు కదలద్దు, మోకాళ్ళు కదలద్దు, బొటన వేళ్ళు కదలద్దు. అరచేతుల మధ్యలో ఛాతి, చేతుల ముందు గద్దువ లేదా నుదురు భాగాన్ని ఆనించండి. కొంచెంసేపు బాహ్య కుంభక శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. పొట్టలో పిండినట్టుగా నొప్పి వస్తుంది, గమనించండి. 7 శ్వాస తీసుకుంటూ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి. 8 శ్వాస వదులుతూ నడుం భాగం పైకి లేపండి. మీ చిన్ కాలర్ బోన్కు తగిలించి అటు అరచేతులు కదలద్దు, ఇటు బొటన వేళ్ళు కదలద్దు. సో మీ చిన్ కాలర్ బోన్కు తగిలించి మీ తల వీపు లోపటి కానండి. ఆటోమేటిక్గా పాదాలు నేల కాలుతాయి, పిక్క కండరాలు జివ్వుమని లాగుతూ ఉంటాయి. ఆస్వాదించండి, అనుభవించండి. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాళ్ళ నానించి వెనుకకి వెళ్ళి హాయిగా పిక్క కండరాల పైన విశ్రాంతి. 10 కుడి పాదం 2 అరచేతుల మధ్యలోకి తీసుకోండి. నడుం భాగాన్ని, పిరిదిల భాగాన్ని నేల వైపు నొక్కండి, లేదా చేతులు తలపైకి తీసుకోండి. ముందున్న మోకాలు ముందుకు వంచండి. సో నడుం భాగాన్ని అటు నేల వైపు నొక్కండి, చేతులు తల వెనుకకు వంచండి. 11 శ్వాస వదులుతూ 2 అరచేతులు పాదానికి ఇరువైపులా ఆనించండి. వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. మోకాళ్ళలో వంపు లేకుండా మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. 12 మళ్ళీ కమ్ టు స్టాండింగ్ పొజిషన్. చేతులు తల వెనుకకు వంచండి. కమ్ టు నమస్కార స్థితి. సో ఒక రౌండ్ సూర్య నమస్కారం అయిపోయింది, విత్ ఎక్స్ప్లెనేషన్, విత్ కౌంట్స్, విత్ బ్రెత్. ఇక మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, బ్రెత్ అవసరం లేదు. ఒక రౌండ్ సూర్య నమస్కారం అయిపోయింది. ఇప్పుడు అదే మాదిరిగా కంటిన్యూయేషన్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ బాడీలో ఎక్కడ వంపు లేకుండా జనిగలాగా సాగదీస్తూ ఒక 3 రౌండ్లు చేద్దాం. 1 2 3 ఆల్టర్నేట్ లెగ్ తీసుకోండి. 4
5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 కమ్ టు నమస్కార స్థితి. రిలాక్సింగ్ శిథిల తాడాసన్, బాడీలో చెమటలు వచ్చాయి. సో వ్యాయామము సూర్య నమస్కారతోటి బాడీలో చెమటలు వచ్చాయి. చెమటలు వచ్చాయి అంటే నీ బాడీలో ఇది ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. పొట్టలో ప్యాంక్రియాస్ అనే చిన్న గ్రంథి ఉంటుంది. అది నిద్రావస్థలో ఉన్నా లేదా తెలివితోటి సక్రమంగా పని చేయకపోయినా సక్రమంగా ఇన్సులిన్ రిలీజ్ చేయదు. లేదా ఇన్సులిన్ రిలీజ్ చేసిన మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ను కరిగించడానికి అది ఉపయోగపడదు. సో ప్యాంక్రియాస్ సక్రమంగా ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే మనం తీసుకున్నటువంటి ఫుడ్ జ్యూస్ లాగా మారి దాన్ని గ్లూకోజ్ అంటాము, చిన్న ప్రేవులో కలిసి బ్లడ్లో కలుస్తుంది. సో ఆ గ్లూకోజ్ ఖర్చు అయితేనే మనకు ఎనర్జీ రావాలి. సో ఆ బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఖర్చు కాకుండా కరగకుండా బ్లడ్లోనే స్టోర్ ఉంటే అది షుగర్. సో 2 రకాలు ఉంటుందండి. ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ కాకపోవడం నంబర్ 1. ఒకవేళ సక్రమంగా రిలీజ్ అయినా అది గ్లూకోజ్ను కరిగించకుండా ఉండడము నంబర్ 2. సో ఏది ఏమైనా నీ బాడీలో ఈ వ్యాయామం అనేది సక్రమంగా ఇన్సులిన్ లాగా అది పనిచేస్తుంది అని ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి ఈ 10 నుంచి 12 నిమిషాల వ్యాయామము మీరు చేయండి. ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి కొన్ని ఆసనాస్ చెప్తాను. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ పైన ఒత్తిడి కలిగించడం కానీ లేకుంటే వడిపెట్టడం కానీ ప్రెషర్ కలిగించడం కానీ జరుగుతుంది అన్నమాట. సో సాగుదల కానీ ఒత్తిడి కానీ వడిపెట్టడం కానీ ఈ మూడిట్లా ఏది జరిగినా మీ ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొందుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంది. సో గవర్నమెంట్ ఏదో ఒక పని చేయకపోతే ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకువస్తాయి. ఒత్తిడి తీసుకువస్తే తప్పకుండా ఆ పని ప్రభుత్వం చేస్తుంది. అదే మాదిరిగా మన బాడీలో ఉన్నటువంటి ఈ ప్యాంక్రియాస్ను ఉత్తేజపరచడమే ఈ ఆసనాస్ యొక్క ప్రత్యేకత. ఓకే, ఫస్ట్ ఆసన అర్ధచక్రాసన్. సో గిడ్డినెస్ ఉన్న వాళ్ళు, తలదిరుగుడు ఉన్న వాళ్ళు ఈ ఆసనము చేయకండి. 2 కాళ్ళు కలపండి, 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1వ స్థితి 2 అరచేతులు నడుము పైన తీసుకోండి. ఈ ఫింగర్స్ ఫార్వర్డ్ చూడాలి. 2వ స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ వీపు భాగాన్ని ముందుకు నొక్కండి స్లో మోషన్లో. లోయర్ స్టమక్ గమనించండి, మిడిల్ స్టమక్ గమనించండి, అప్పర్ స్టమక్ గమనించండి, చెస్ట్ భాగాన్ని గమనించండి. సాగుదలను నెమ్మదిగా తలను వెనుకకు వంచండి, ఫ్రీగా వాల్చండి, కళ్ళు తెరవండి. నార్మల్ బ్రీతింగ్లో మీ ప్యాంక్రియాస్ని గమనించండి. तीन श्वास తీసుకుంటూ మళ్ళీ నిటారుగా నిల్చుందాం. 4 శ్వాస వదులుతూ చేతులు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్.
ఇన్ శిథిల తాడాసన్. గమనించండి, పొట్టలో జరిగినటువంటి ఆ సాగుదలతోటి మీ యొక్క ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొందింది. ఆనందకరమైన మసాజ్ను మీరు అనుభవిస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిద్దాం. మిత్రులారా, వెనుకకు వంగినప్పుడు మీకు పొట్టలో ఉన్నటువంటి ఆ ప్యాంక్రియాస్ పైన సాగుదలతోటి అది మసాజ్ జరిగి అది ఉత్తేజాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో మీరు వెనుకకు వంచినప్పుడు స్థిరంగా ఉండండి, ఆనందకరమైనటువంటి మసాజ్ను ఆస్వాదించండి. ఆ ఆనందం కాస్త ఎప్పుడైతే బాధను కలిగిస్తుందో, ఎప్పుడైతే దుఃఖాన్ని కలిగిస్తుందో తిరిగి యథాస్థితికి రావాలి. అది ఆసనం యొక్క ప్రత్యేకత. సో వెనుకకు వంచడం వల్ల మంచి సాగుదలతోటి మీ ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయింది. ఇప్పుడు ముందుకు వంగడంతో బ్యూటిఫుల్ ప్రెషర్ తోటి అది ఇంకా స్టిమ్యులేట్ అవుతుంది. సో ఇది పాదహస్తాసన్. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1వ స్థితిలో కొంచెం శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల వరకు లేపండి. 2వ స్థితిలో అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ చేతులు తలపైకి చాచండి, నిండుగా శ్వాస తీసుకోండి. 3వ స్థితిలో వెన్నెముకను సాగదీస్తూ కొంచెం శ్వాస వదులుతూ ముందుకు వంగండి. 4వ స్థితిలో పూర్తిగా శ్వాస వదులుతూ అరచేతులు పాదాలకు ఇరువైపులా తీసుకొని మీ పొట్టను లోపటికి లాగి మీ మోకాళ్ళు వంపు లేకుండా వెన్నెముకను సాగదీస్తూ మీ ఫోర్హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. నాలాగా చేయాల్సిన పని లేదండి, మీ కెపాసిటీకి అనుకూలంగా మీరు చేయండి. కొందరికి ఇక్కడికే వచ్చి ఆగిపోతుంది. ఇక్కడే స్థిరంగా ఉండండి. ఇక గమనించండి మీ పొట్టలో ప్రెషర్, మీ ప్యాంక్రియాస్ యొక్క స్థితిని గమనించండి. లేదు నేను చేయగలను అంటే మీరు మీ ఫోర్హెడ్ని మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. ఇలా కొంచెం శ్వాస తీసుకుంటే హెడ్ లేపండి, చేతులు ఈ భుజాల వరకు తీసుకురండి. నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. 7 శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 చేతులు భుజాల లేవల్లో దించండి. అండ్ 8 పూర్తిగా శ్వాస వదులుతూ 2 చేతులు కంప్లీట్గా దించేసి రిలాక్స్ని శిథిల తాడాసన్. గమనించండి, ముందుకు వంగడం వల్ల మీ పొట్టలో విపరీతమైనటువంటి ఒత్తిడితోటి ఆ ప్యాంక్రియాస్ నిద్రావస్థలో ఉంటే కాస్త మేల్కొంటుంది. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో సివియర్ హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉంటే ఈ పాదహస్తాసన చేయరాదు. నెక్స్ట్ సిట్టింగ్ ఆసనాస్ ఒక 3 చేస్తాం. సో ఇది శిథిల దండాసన. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఉష్ట్రాసన. కుడి కాలు కుడి తొడ కిందికి మలవండి, 1వ స్థితి. నిండుగా శ్వాస తీసుకోండి. 2వ స్థితిలో ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. 3వ స్థితిలో మోకాళ్ళ పైన లేచి నిల్చోండి, మోకాళ్ళ మధ్య 1 ఫీట్, వెనక పాదాల మధ్య 1 ఫీట్, 2 అరచేతుల నడుము పైన తీసుకోండి, కొంచెం శ్వాస తీసుకోండి. 4వ స్థితిలో నిండుగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వీపు భాగాన్ని స్లో మోషన్లో ముందుకు నొక్కండి. లోయర్ స్టమక్ గమనించండి, మిడిల్ స్టమక్ గమనించండి, అప్పర్ స్టమక్ గమనించండి, మీ థొరాసిక్ రీజియన్ గమనించండి. తలను ఫ్రీగా వెనుకకు వాల్చండి. ఇప్పుడు హీల్ పట్టుకోండి, దొరకకపోతే ఇక్కడే మెయింటైన్ చేయండి. దొరికితే పట్టుకోండి, తలను ఫ్రీగా వెనుకకు హ్యాంగింగ్ చేయండి. స్థిరంగా ఉండండి. ఇక ప్యాంక్రియాస్ పైన ఫోకస్ చేయండి. కొంచెం శ్వాస తీసుకుంటూ నిటారుగా మోకాళ్ళ పైన నిల్చుందాం. నిండుగా శ్వాస తీసుకుంటూ కూర్చోండి. 7 కొంచెం శ్వాస వదులుతూ కుడి కాలు రిలీజ్ చేయండి. అండ్ 8 పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమ కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. గమనించండి, ప్యాంక్రియాస్లో జరిగినటువంటి మార్పులను మీరు ఆస్వాదిస్తున్నారు. ఈ ఆసనము సివియర్ హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయరాదు. ఓకే, దీనికి విలోమం
సో గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంటరీ ఆసనాస్ తోటి వెరీ 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 హెల్ప్ఫుల్. ఇంతకుముందు మనం నిల్చొని వెనుకకు వంచాం బాడీని, దానికి ముందుకు వంగడము కాంప్లిమెంటరీ. ఇప్పుడు మోకాళ్ళ పైన నేను వెనుకకి బాడీని వంచాను, ట్రంక్ని. ఇప్పుడు ట్రంక్ను ముందుకు వంచుతున్న పశ్చిమోత్తానాసన్. సో ఈ కాంప్లిమెంటరీ ఆసనాస్ తోటి వెరీ హైలీ బెనిఫిషియల్ టు అవర్ బాడీ అండ్ మైండ్. ఓకే, పశ్చిమోత్తానాసన్. 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. 1వ స్థితి, కొంచెం శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల వరకు లేపండి. 2వ స్థితి, నిండుగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు తలపైకి చాచండి. 3వ స్థితి, వెన్నెముకను సాగదీస్తూ ముందుకు వంగండి, బాడీని కొంచెం శ్వాస వదులుతూ. ఇక్కడ పాదాలు పట్టుకుంటారా, బొటనవేలు పట్టుకుంటారా, మీ ఇష్టం. ఇక రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాంచి సాగదీయండి, పొట్ట లోపటి కనండి. సో మీ లెవెల్లో మీరు పూర్తిగా శ్వాస వదులుతూ ముందుకు వంగాలండి. ఇంతే. కొందరికి ఇక్కడికి వంగగానే ఆనందకరమైన మసాజ్ అవుతుంది, మీరు ఆస్వాదించాలి. లేదు నాలాగా చేయగలను అంటే మీరు ప్రయత్నం చేయండి. పాంచ్, కొంచెం శ్వాస తీసుకుంటూ హెడ్ అప్. ఛే, నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. 7, కొంచెం శ్వాస వదులుతూ చేతులు భుజాల వరకు దించండి. అండ్ 8, పూర్తిగా శ్వాస వదులుతూ 2 చేతులు కంప్లీట్గా దించండి. జస్ట్ రిలాక్స్ అండ్ శిథిల దండ ఆసన్. గమనించండి, ముందుకు వంగడం వల్ల విపరీతమైనటువంటి ఒత్తిడితోటి మీ ప్యాంక్రియాస్ నిద్రావస్థలో ఉంటే కాస్త మేలుకొని సక్రమంగా ఇన్సులిన్ రిలీజ్ చేసి మీ బ్లడ్లో ఉన్నటువంటి ఆ షుగర్ అదే గ్లూకోజ్ను కరిగిస్తుంది. 5వ ఆసనం, సో అర్ధమచ్చేంద్రాసన. 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. 1వ స్థితిలో ఎడమ కాలు మలవండి, ఎడమ హీల్ మీ కుడి ఈ హిప్ తగలాలి. 2వ స్థితిలో కుడి పాదము ఎడమ మోకాలకి ఇవతల వైపైన ఆనించండి. ఇది నిండుగా శ్వాస తీసుకోండి, ఇది పూర్తిగా శ్వాస వదలండి. ఓకే, 3వ స్థితిలో కుడి చేయి వెనుకకు తీసుకోండి, ఎడమ చేయి తలపైకి లేపండి, నిండుగా శ్వాస తీసుకోండి. 4వ స్థితిలో శ్వాస వదులుతూ ఈ కుడి మోకాలకి ఎడమ చేతిని ఇలా క్రాస్ చేస్తూ ఇక్కడ దొరికితే పట్టుకోండి, లేదంటే ఇట్లా సపోర్ట్ తీసుకోండి మీ కెపాసిటీ. పొట్టను స్క్రూలాగా తిప్పండి, కుడి భుజం నుంచి వెనుకకు చూడండి, కళ్ళు మూసుకోండి, ఇక స్థిరంగా ఉండండి. ఆనందకరమైన మసాజ్ను నేను అనుభవిస్తున్నాను. వడిబెట్టడం, ట్విస్టింగ్. పాంచ్, కొంచెం శ్వాస తీసుకుంటూ చూపు ముందుకి, కళ్ళు మూసుకొని. చే, నిండుగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని తలపైకి లేపండి, దించండి, కుడి చేతిని కూడా రిలీజ్ చేయండి. 7, కొంచెం శ్వాస వదులుతూ కుడి కాలు రిలీజ్ చేయండి. అండ్ 8, పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమ కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్ అండ్ శీతిల దండ ఆసన్. గమనించండి, ప్యాంక్రియాస్లో జరిగినటువంటి మార్పులు గమనించండి. దీనికి కాంప్లిమెంటరీ ఆపోజిట్ గమనించండి. ఇంతకుముందు వెనుకకు వంచాను, తర్వాత ముందుకు వంచాను, అవి 2 కాంప్లిమెంటరీ ఆసనాస్. ఇప్పుడు ట్విస్టింగ్ చేశాను. సో బట్టలు ఉతికేటప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇలా ఉతికి సో అలా ముంచేసి ఇలా తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉంటే అందులో ఉన్నటువంటి నీరంతా వెళ్ళిపోయి, మురికంతా వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతూ ఉంటాయి. కాబట్టి బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, ట్విస్టింగ్. సో ఈ 3 ఆసనాలు మీ షుగర్కి శాసనాలు. ఆపోజిట్. 1వ స్థితి, ఆపోజిట్. 1వ స్థితి, 2వ స్థితి, 3వ స్థితి, 4వ స్థితి. వీలైతే మీ ఎడమ చేతిని ఇలా చుట్టండి, నో ప్రాబ్లం. 2 భుజాలు ఒకదానికొకటి లంబంగా ఉండాలి. ఎడమ భుజం నుంచి వెనుకకు చూస్తున్నారు. నార్మల్ బ్రీతింగ్.
ఐదవ స్థితి కొంచెం శ్వాస తీసుకుంటూ చూపు ముందుకి. ఆరవ స్థితి నిండుగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను రిలీజ్ చేయండి. ఏడవ స్థితి సో కొంచెం శ్వాస వదులుతూ ఎడమ కాలు రిలీజ్ చేయండి. ఎనిమిదవ స్థితి పూర్తిగా శ్వాస వదులుతూ కుడి కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. నా వెల్లెలకల పడుకునేటి రెండు చేస్తాం, 7 ఆసనాస్ అయిపోతాయి. సో వెల్లెలకల పడుకోండి. సర్వాంగాసన్ అంటే అన్ని అంగాలకి ఇది అత్యంత ఉపయోగకరం. సో చాలా రోగాలు నయమవుతూ ఉంటాయి. నేను ఓన్లీ షుగర్కి చెబుతున్నా కాబట్టి షుగర్ గురించే మాట్లాడదాం. రైట్. హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నవారు చేయకండి. రైట్. రెండు కాళ్ళు కలపండి, చేతులు తల వెనుకకు చాచండి. రెడీ టు డూ. ఒకటవ స్థితి రెండు కాళ్ళు 90 డిగ్రీలు లేపండి, కొంచెం శ్వాస తీసుకోండి. రెండవ స్థితి నిండుగా శ్వాస తీసుకుంటూ కాళ్ళు 90 డిగ్రీలు, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. మూడవ స్థితిలో రెండు అరచేతులు మీ నడుము దగ్గరలో తీసుకొని ఆ కాళ్ళను తలపైకి తీసుకోండి. కొంచెం చేతులతో అటు ఇటు చేసేయండి, కొంచెం శ్వాస వదలండి. నాలుగవ స్థితిలో ఇక మీ రెండు అరచేతులని అప్పర్ బ్యాక్లో తీసుకొని మీ కాళ్ళని 90 డిగ్రీలు లేపే ప్రయత్నం చేయండి. మీ మెడ నుంచి కాళ్ళ వరకు 90 డిగ్రీలు మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మెయింటైన్ కాకపోతే మీ కెపాసిటీకి అనుకూలంగా మీరు మెయింటైన్ చేయండి. ఇలా మెడ నుంచి బొటనవేళ్ళ వరకు 90 డిగ్రీలు ఉన్నాయండి. ఐదవ స్థితి నెమ్మదిగా మీ కాళ్ళని తలపైకి తీసుకోండి. రెండు కాళ్ళు నేలకు సమాంతరంగా ఉండాలి. రెండు చేతులు మీ తొడలకు ఇరువైపులు తీసుకోండి. ఆరవ స్థితిలో నిండుగా శ్వాస తీసుకుంటూ అరచేతులు మోకాళ్ళకి వెళ్ళి జార విడుచుకుంటూ ఇలా నెమ్మదిగా వెన్నెముక నానించండి. చేతులు తల వెనుకకు తీసుకోండి. ఏడవ స్థితిలో కొంచెం శ్వాస వదులుతూ కాళ్ళను 45 డిగ్రీస్ దించండి. ఎనిమిదవ స్థితిలో పూర్తిగా శ్వాస వదులుతూ నేలకు తగిలించండి. జస్ట్ రిలాక్స్. సర్వ అంగాసన్ అన్ని అంగాలకి అత్యంత లాభదాయకం. ముఖ్యంగా డయాబెటీస్ పీపుల్కి మంచి మాత్ర. దీనికి విలోమం మత్స్యాసన. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఒకటవ స్థితి నిండుగా శ్వాస తీసుకోండి. ఆ కుడి కాలు మలిసి కుడి యాంకిల్ ఎడమ తొడపైకి తీసుకోండి. రెండవ స్థితిలో పూర్తిగా శ్వాస వదలండి. ఎడమ కాలు మలవండి, ఎడమ యాంకిల్ కుడి తొడపైకి తీసుకోండి. మూడవ స్థితిలో రెండు చేతులు మీ తొడల కింద ఆనించేసి కొంచెం శ్వాస తీసుకుంటూ ఇలా మోచేతుల సపోర్ట్ తోటి బాడీని ఇలా లేపండి. ఇక మీ ఛాతీని ఒక టెక్స్ట్ బుక్ లాగా ఓపెన్ చేస్తూ సో పూర్తిగా శ్వాస తీసుకుంటూ మీ తలను నేలకు తగిలించండి. ఒక్కసారి ఇలా కింద పట్టుకొని ఇలా వెనుకకు లాగండి. అప్పుడు బొటనవేళ్ళు పట్టుకోండి. ఇక మీ వీపును పైకి లేపండి. నార్మల్ బ్రీతింగ్. ఐదవ స్థితి చేతులు రిలీజ్ చేయండి. మీ తొడల కింద తీసుకోండి, కొంచెం శ్వాస తీసుకోండి. ఆరవ స్థితిలో నెమ్మదిగా నిండుగా శ్వాస తీసుకుంటూ తలను వెనుకకు జరపండి. ఏడవ స్థితిలో ఎడమ కాలు విడుదల చేయండి, కొంచెం శ్వాస వదులుతూ. ఎనిమిదవ స్థితిలో పూర్తిగా శ్వాస వదులుతూ కుడి కాలు విడుదల చేయండి. జస్ట్ రిలాక్స్ ఇన్ శవ ఆసన్. తిరిగి పొట్ట పైన పడుకుందాం. సో రెండు ఆసనాస్ చేద్దాం. వెరీ పవర్ఫుల్, వెరీ ఇంపార్టెంట్. రెండు కాళ్ళు కలపండి, చేతులు ముందుకు చాపండి. రెడీ టు డూ. భుజంగాసన్. ఒకటవ స్థితి రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా తీసుకోండి, కొంచెం శ్వాస తీసుకోండి. రెండవ స్థితిలో నిండుగా శ్వాస తీసుకుంటూ మీ బాడీని జనన అంగాల కానుంచి తల వరకు వెనుకకి వంచండి. నార్మల్ బ్రీతింగ్. పొట్టను గమనించండి. మూడవ స్థితి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలందించండి. నాలుగవ స్థితి పూర్తిగా శ్వాస వదులుతూ చేతులు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్ ఇన్ మకరాసన్.
సో 2 కాళ్ళు ఒక హాఫ్ మీటర్ నుంచి మీటర్ వెడల్పు చేయండి. యాంకిల్స్ నేలకు తగిలించేలాగా చూడండి. 2 చేతులు క్రాస్ చేయండి. మధ్యలో చిన్ ఉంచండి. గమనించండి, పొట్టలో సాగుదల వల్ల ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొందింది. తొమ్మిదవ ఆసన ధనురాసన. 2 కాళ్ళు కలపండి, చేతులు ముందుకు చాపండి. 1వ స్థితి 2 కాళ్ళు మలవండి, మోకాళ్ళు వెడల్పు చేయండి, యాంకిల్స్ దగ్గర పట్టుకోండి, కొంచెం శ్వాస తీసుకోండి. 2వ స్థితిలో నెమ్మదిగా ఇటు తల లేపండి, అటు థైస్ లేపండి. పొట్ట పైన బాడీ బ్యాలెన్స్ చేస్తూ స్థిరంగా ఉండండి. ఇక మూడవ స్థితి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల దించండి, అటు థైస్ దించండి. 4వ స్థితిలో కాళ్ళు రిలీజ్ చేయండి, చేతులు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్ ఇన్ మకర ఆసన్. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి, చేతుల ముందుకు చాపండి. సో టర్న్ ద బాడీ రైట్ సైడ్. 2 చేతుల సపోర్ట్ తోటి లేచి కూర్చుందాం. సో ఫ్రెండ్స్, 9 ఆసనాలు అయిపోయాయి. సో 10వ ఆసనం. సో వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతోటి పోతాం. ఈ ఆందోళన ఏందో, ఈ కుంగుబాటు ఏందో, ఈ ఒత్తిడి ఏందో ఎవ్వరికీ తెలియదు. సో షుగర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ స్ట్రెస్. సో ఆ స్ట్రెస్కి బస్టర్ అర్ధశీర్షాసన్ ఆర్ శీర్షాసన్. సో అర్ధశీర్షాసన్, శీర్షాసన్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ హైపర్ టెన్షన్ పీపుల్, హార్ట్ ప్రాబ్లం పీపుల్, సర్వైకల్ స్పాండిలోసిస్ పీపుల్ అండ్ బ్యాక్ పెయిన్ పీపుల్. రైట్. సో శీర్షాసన చేయగలను అంటే నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఇది వాల్ అనుకోండి, వాల్కి ఒక ఫీట్ డిస్టెన్స్లో 2 చేతులు ఫింగర్స్ లాక్ చేయండి, ఇలా ఉంచండి. అరచేతుల కానుంచి మోచేతుల వరకు నేల కానించండి, మీ తలను నేల కానించండి, మోకాళ్ళు లేపండి, కొంచెం శ్వాస తీసుకోండి, కొంచెం ముందుకు నడవండి, నిండుగా శ్వాస తీసుకొని నార్మల్ బ్రీతింగ్. ఇక తలకు హెవీ బ్లడ్ ఫ్లో గమనించండి, బస్ ఇంతే. లేదు నా బాడీ ఫిట్గా ఉంది, నేను వాల్ సపోర్ట్ తోటి శీర్షాసనం నేర్చుకోగలను అంటే జంప్. మీ హీల్స్ ఆ వాల్కు తగులుతూ ఉంటాయి, అటు వాల్కి వెళ్ళి పడే అవకాశం లేదు. సో ఆపోజిట్ ఆఫ్ వాల్లో అటు కిందికి పడితే మీ ఆ బొటన వేళ్ళు కాళ్ళతోటి మనం పెద్దగా బాడీకి డ్యామేజీ అవ్వదు. ఇప్పుడు తలకి రివర్స్గా హెవీ బ్లడ్ ఫ్లో మీరు గమనించండి. కొంచెం శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కాళ్ళను దించండి. ఇలా నిండుగా శ్వాస తీసుకుంటూ సో లేచి కూర్చుందాం. సో ఈ అనే సౌండ్ను గమనించండి తలలో. సాత్. కొంచెం శ్వాస వదులుతూ కుడి కాళ్ళు ఇచ్చేయండి అండ్ ఆట్. పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమ కాళ్ళు ఇచ్చేయండి. జస్ట్ రిలాక్స్. గమనించండి తలకు హెవీ బ్లడ్ ఫ్లో. మళ్ళీ తల నుంచి ఫేస్ మజిల్స్, నెక్, థొరాసిక్ రీజియన్ అట్లా కిందికి రష్ అవ్వడాన్ని మీరు గమనించండి. ఇంకా మంచి ఫ్లో ఉండాలంటే మీరు లేచి నిల్చోండి, ఇలా నిల్చోండి, ఇలా నిల్చోండి. తల నుంచి హెవీ బ్లడ్ ఫ్లో రివర్స్గా పాదాల వరకు పరిగెత్తడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. ఎంతసేపు అయితే ఆసనం వేసామో అంతసేపు నిటారుగా నిల్చుంటే అది శ్రేష్టం. ఓకే, మొత్తం బ్లడ్ అంతా కిందికి దిగింది. ఒకవేళ నీవు అంతసేపు నిల్చోలేకపోతే వెంటనే నీ పనుల్లో నీవు నిమగ్నం అయితే ఆ రోజు హెడ్లో బ్లడ్ హెవీగా క్లాట్ అయ్యి లైట్గా హెడేక్ ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది, బాడీ ఏమీ కాదు. మళ్ళీ ఆఫ్టర్ 24 hours మళ్ళీ సెట్ అయిపోతుంది. అలా కాకుండా 1 నిమిషం వరకు మీరు ఆసనం వేస్తే 1 నిమిషం వరకు లేచి నిల్చుంటే ఆ సమస్య రాదు. ఓకే, ఈ 10 ఆసనాలు ముఖ్యంగా శీర్షాసనము లేదా అర్ధ శీర్షాసనం. సో మన శరీరంలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్. సో ఆ హార్డ్వేర్ అనే బ్రెయిన్లో సాఫ్ట్వేర్ అనే మైండ్ ఉంది. సో ఆ మైండ్ నుంచే మనకు స్ట్రెస్,
ఓకే. సో బ్రెయిన్కి సమృద్ధిగా ఆక్సిజన్తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అయ్యి మైండ్ కామ్ డౌన్ అవుతుంది. సో మన మైండ్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇన్ ద సేమ్ వే కార్టిసోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 10 ఆసనాలు మీ షుగర్కి శాసనాలు. సో ఆసన సెషన్ కాగానే మీరు ఒక 4 to 5 minutes క్యూఆర్టీ అంటాం, దీన్ని క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాము. ఇది ఇంపార్టెంట్, కంపల్సరీ రిలాక్సేషన్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే మీరు మీ పనుల్లో నిమగ్నం అయితే మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉత్తేజాన్ని పొంది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ డౌన్లో ఉండి చీటికి మాటికి చిందులేస్తూ ఉంటారు, చీటికి మాటికి కోపపడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడుతూ ఉంటారు. ఇంట్లో వారు యోగాకు వెళ్ళి నువ్వేం కొనుక్కొచ్చావని అడుగుతూ ఉంటారు అన్నమాట. అలా కాకుండా నువ్వు ఈ క్యూఆర్టీ తీసుకున్నావు అనుకోండి, 2 నర్వస్ సిస్టమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు నువ్వు లాభాల్లో నష్టాల్లో, కష్టాల్లో సుఖాల్లో, జయాల్లో అపజయాల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటావు. దట్ ఈస్ ద సీక్రెట్. ఓకే, ప్లీజ్ లై డౌన్ ఆన్ బ్యాక్. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ వెడల్పు చేయండి. 2 చేతులు బాడీకి 1 ఫీట్ దూరం, అరచేతులు ఆకాశం వైపు చూపండి. కొలాప్స్ యువర్ బాడీ కంప్లీట్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్యూఆర్టీ. సో ఫస్ట్ అబ్జర్వ్ యువర్ అబ్డామినల్ మూమెంట్స్. ఇన్ నేచురల్ బ్రీతింగ్, సహజమైనటువంటి శ్వాసక్రియలో మీరు మీ పొట్ట కదలికలను గమనించండి 1 నిమిషం వరకు. రెండవ స్టెప్లో మీ శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి లేస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కిందికి దిగుతుంది. ఈ శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని మీరు 1 నిమిషం వరకు మీరు ఆస్వాదించండి. మూడవ స్టెప్పులో కావాలనే నిండుగా శ్వాస తీసుకోండి. మీ శరీరం గాలిలో తేలియాడుతున్నట్టుగా లైట్ అయింది, శక్తివంతమైంది. ఆ స్థితిని మీరు గమనించండి. మళ్ళీ శ్వాస వదులుతూ నెమ్మదిగా శ్వాస వదలండి. మీ శరీరం యొక్క అన్ని భాగాలు నేలకు వాని గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి శరీరాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. అలాగే 1 నిమిషం వరకు కొనసాగించండి. ఇప్పుడు నిండుగా శ్వాస తీసుకొని ఒకటే బ్రెత్లో ఆవుమా కాంబినేషన్లో శ్వాస వదులుతూ మీరు ఆ శబ్దాన్ని ఆస్వాదించండి. అకార చెప్పేటప్పుడు నడుము నుంచి పాదం వరకు గమనించండి. ఉకార చెప్పేటప్పుడు నడుము నుంచి మెడ వరకు గమనించండి. మకార చెప్పేటప్పుడు తలను గమనించండి. శ్వాస తీసుకోండి. ఆ
మళ్ళీ ఒకసారి సేమ్ ప్రొసీజర్. సో ఆవు మా కాంబినేషన్, ఆ తరంగాలు శరీరంలోని ప్రతి కణానికి వెదజల్లబడడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా పాదాలు గమనించండి, అరచేతులు గమనించండి, ఆ సౌండ్ వేవ్స్ ప్రభావం. రిలీజ్ అండ్ రిలాక్స్, 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 రిలాక్స్ యువర్ whole body. Relax, 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 బాడీలో నిశ్చలమైనటువంటి స్థితి, నిర్మలమైనటువంటి స్థితి, నిశ్శబ్దమైనటువంటి స్థితిని మీరు ఆస్వాదిస్తున్నారు. మీ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ రెండు సమతుల్యంగా సమానమయ్యాయి. ఇది 24 hours వరకు మీకు పని చేస్తుంది. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. బాడీ పక్కకు తీసుకోండి. 2 చేతులు ఎడమ అరచేయి నాభి పైన ఆనించి కుడి చేతిని ఒక సిస్టమేటిక్ వే, ఒక రిథమిక్ వే, ఒక స్మూత్ వే. కుడి చేతిని తల వెనుకకు చాచండి. ఎడమ కాలు మలవండి. ఎడమ పాదము కుడి మోకాలు దగ్గరలో ఉండాలి. కుడి వైపుకు తిరగండి. ఎడమ కాలును కుడి కాలు పైన ఆలించండి. ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. మీ శరీరము అటు ఇటు ఊగుతున్నట్టుగా, తూలుతున్నట్టుగా, అసౌకర్యంగా ఉన్నటువంటి శరీరాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. ఎడమ చేతిని నెమ్మదిగా ఛాతీ ముందు నేలపైన ఆనించి 2 చేతుల సపోర్ట్ తోటి నెమ్మదిగా లేచి కూర్చోండి. కళ్ళు మూసుకొనే ఉండాలి. మీ రిలాక్స్డ్ బాడీని గమనించండి, ఎనర్జైజ్డ్ బాడీని గమనించండి, స్ట్రెంగ్తెన్ బాడీని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో ఫ్రెండ్స్, యోగా ఫర్ డయాబెటీస్లో ఆఫ్టర్ రిలాక్సేషన్ సెషన్ ఒక 1 minute మీరు ఆస్వాదిస్తూ అనుభవిస్తూ మీ అహంకారం వీడి నవ్వండి. నవ్వడం వల్ల మన బ్రెయిన్లో ఇమ్మీడియట్లీ మనకు పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్. అదే మాదిరిగా స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ రెడ్యూస్ అవుతుంది. కాబట్టి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతోటి పోతాం. అహంకారం వీడు, 100% జీవించు, లాఫ్. కళ్ళు మూసుకొని గమనించండి. లాఫింగ్ తోటి కూడా ప్రతి కండరము సంకోచ వ్యాకోచం చెంది మీ బాడీలో మంచి మసాజ్ జరుగుతూ ఉంటుంది, మంచి వ్యాయామం జరుగుతూ ఉంటుంది. ఆస్వాదించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. నెక్స్ట్ ఒక 2 to 3 minutes భజన అండి. అరచేతులు పాదాలు కలుపుతూ చప్పట్లు కొట్టే ప్రయత్నం చేయండి.
సో ఈ అరచేతులు పాదాలు అనేటివి నర్వ్ ఎండింగ్ పాయింట్స్. చప్పట్లు కొట్టడం ద్వారా మీ శరీరంలోని అన్ని భాగాలు ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి. ఓకే, అదే జస్ట్ 2 to 3 minutes, ఎక్కువ టైం లేదు మనకు, వెరీ బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్. ఓకే, నారాయణ నారాయణ జై జై గోవింద హరే, నారాయణ నారాయణ జై జై గోపాల హరే. కళ్ళు మూసుకోవాలి, స్లైట్గా ఊగాలి, అరచేతులు పాదాలు కలుపుతూ కొట్టే ప్రయత్నం చేయండి. మీకు పద్మాసనం రాకుంటే సుఖాసనంలో కూర్చోండి, నో ప్రాబ్లం. ఓకే, స్లైట్గా ఊగండి. నారాయణ నారాయణ జై జై గోవింద హరే, నారాయణ నారాయణ జై జై గోపాల హరే, జై జై గోవింద హరే, 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 జై జై గోపాల హరే. నారాయణ 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 నారాయణ, జై జై గోవింద హరే, జై జై గోపాల హరే, జై జై గోవింద హరే, జై జై గోపాల హరే. నారాయణ 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 నారాయణ, జై జై గోవింద హరే, జై జై గోపాల హరే, జై జై గోవింద హరే, జై జై గోపాల హరే, జై జై గోవింద హరే, జై జై గోపాల హరే, జై జై గోవింద హరే, జై జై గోపాల. గమనించండి, అరచేతులు పాదాలు నర్వ్ ఎండింగ్ పాయింట్స్. చప్పట్ల ద్వారా మంచి మసాజ్ జరిగి ఆక్సిజన్తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ శరీరంలోని అన్ని భాగాలకి, టిష్యూలకి సెల్యులార్ లెవెల్ జరిగింది కాబట్టి అన్ని భాగాలు ఉత్తేజాన్ని పొందుతాయి. ముఖ్యంగా ప్యాంక్రియాస్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో నేను ఇచ్చినటువంటి ఈ 45 minutes యోగాసన సెషన్ ఆదిలాబాద్లో ఒక అలోపతిక్ డాక్టర్ ఎండి సమక్షంలో ఒక 15 days క్యాంపులో యావరేజ్గా 33 units తగ్గింది. అదే మాదిరిగా బైన్సాలో ఒక క్యాంపులో ఒక 10 days క్యాంపులో 29 units యావరేజ్గా తగ్గింది. అదే మాదిరిగా మంచిర్యాలలో 7 Hills హై స్కూల్లో యావరేజ్గా 34 units తగ్గింది. అందరు కలిపితే దాదాపు ఒక 100 మందికి నేను ఇప్పటి వరకు, అంటే ఈ 3 క్యాంపుల్లో అఫీషియల్గా డాక్టర్స్ సమక్షంలో ప్రతి 2 daysకి ఒక్కసారి బ్లడ్ శాంపుల్స్ ఇస్తూ, సో డైట్ గురించి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్తో చెప్పిస్తూ నా యోగాను జత చేస్తే ఇప్పటి వరకు 3 డాక్టర్ల సమక్షంలో దాదాపుగా యావరేజ్గా 30 units తగ్గింది. ఎవరికి కూడా ఉన్న యూనిట్ కంటే ఒక్క యూనిట్ కూడా పెరగలేదు, 30 units యావరేజ్గా తగ్గింది. కాబట్టి మీరు ఈ ఆసన సెషన్ అనుకరిస్తూ మీరు రెగ్యులర్గా సాధన చేస్తే కొన్ని రోజులకి మీకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు డోస్ తగ్గిస్తాడు. మీకు మీరు తగ్గించకండి, మీకు మీరు ఆపేయకండి, వెరీ డేంజర్, రైట్? సో ఇలా ఈ 45 minutes యోగాసన సెషన్ మీరు నిత్యం ఆచరిస్తూ షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందుతారని భావిస్తూ ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి స్వామి వివేకానంద యోగా ఛానల్. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే, సెలవు. योगा 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 आओ मेरे दोस्तों हम अपनाए योगा।